కామారెడ్డిలో బస్సు యాత్ర అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్లో పర్యటించనున్నారు. మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమై రామ్దాస్ చౌరస్తా వరకు కొనసాగనుంది. రామ్దాస్ చౌరస్తా వద్ద నిర్వహించే కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ రాక కోసం మెదక్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో కోసం ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలిరానున్నారు. మెదక్లో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ పట్టణంలో పర్యటించబోతున్నారు. కామారెడ్డిలో బస్సు యాత్ర ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడ మెదక్ పట్టణానికి రాబోతున్నారు. మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించబోతున్నారు. రోడ్ షో నిర్వహించిన తర్వాత రామ్దాస్ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ నుంచి పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డికి మద్దతుగా ఈరోజు ఎన్నికల ప్రచార సభలో ఇక్కడ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో మెదక్ పట్టణానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఇది, మెదక్ జిల్లా. టీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టున్న జిల్లా, కంచుకోటగా ఉన్న జిల్లా. 2004 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన అన్ని పార్లమెంటు ఎన్నికల్లో కూడా 2004, 2009, 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే ఈ మెదక్ స్థానంలో ఘన విజయం సాధించడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో కూడా వెంకటరామరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోతో పాటు అదేవిధంగా కార్నర్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లా కేంద్రం చేయడంతో పాటు మెదక్ సంబంధించి 4 లైన్ల రోడ్డు, మెదక్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను కూడా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇక్కడ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కారం చేశారు. అదేవిధంగా మెదక్ అనేది పూర్తిగా గ్రామీణ నేపథ్యం కలిగిన వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎక్కువగా వరి వేస్తుంటారు. ఇక్కడ కనపురం ఆనకట్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల కింద సాగుతున్న వరి ఎక్కువ వేస్తుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన కరెంటు కోతలు కానీ, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కానీ, అదేవిధంగా వాళ్ళ పంట అమ్ముకునేందుకు దానికి సంబంధించిన సరైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్ల పైననే ఉండే పరిస్థితి ఉంది. వీటన్నిటికీ సంబంధించిన అంశాలను ఈరోజు జరిగే కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు దేవుడెరుగు, ఉన్న పథకాలను కూడా వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు చేస్తున్న మోసాన్ని బయటపెట్టేందుకు ఈ బస్సు యాత్ర ద్వారా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి తర్వాత నేరుగా మెదక్ రాబోతున్నారు. మెదక్లో దాదాపుగా 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించిన తర్వాత రామ్దాస్ చౌరస్తాలో దానికి సంబంధించిన కార్నర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మెదక్ జిల్లాతో పాటు అదేవిధంగా దాని పరిసరాల్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన పెద్ద ఎత్తున మహిళలు కానీ, యువకులు కానీ ఈ సభకు, ఈ కార్నర్ మీటింగ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. సాయంత్రం 7:30 ప్రాంతంలో మెదక్లో జరగబోయే రోడ్ షోలో పాల్గొని ఆ తర్వాత కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. శోభన్. రైట్ వేణు, థ్యాంక్ యూ.